భూముల ధరలపై పంచాయతీ ఎన్నికల ప్రభావం. గ్రామీణ ప్రాంతాల్లో సగం ధరలకే భూముల అమ్మకం. డబ్బు సమీకరణ కోసం భూముల విక్రయం. కొంతమంది 5 రూపాయల వడ్డీకి కుదవ పెడుతున్న రైతులు. రంగారెడ్డి జిల్లాలో భారీగా భూముల క్రయ విక్రయాలు. రైతులతో ఏజీపీఏ చేసుకుంటున్న వడ్డీ వ్యాపారస్తులు. భూముల క్రయ విక్రయాలతో దళారులకు భారీగా కమిషన్లు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. నామినేషన్ల కోసం, నాయకుల మద్దతు కోసం అభ్యర్థులు చేస్తున్న డబ్బు సమీకరణ భారీగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోటీ పడాలంటే నిధులు తప్పనిసరి. దీంతో అత్యవసరంగా డబ్బు అవసరమైన రైతులు తమ నేల తల్లిని కారు చౌకగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మార్కెట్ రేటులో సగం ధరకే భూములు విక్రయానికి సిద్ధమవుతున్నారు. ఈ అవకాశాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా, వడ్డీ వ్యాపారులు అద్భుతంగా వాడుకుంటున్నారు. రంగారెడ్డి వంటి జిల్లాల్లో భారీగా క్రయ విక్రయాలు జరగడం ఈ చీకటి కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నిధుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ భూములను అమ్ముకోవడం అనివార్యమైంది. రైతులకు డబ్బు అత్యవసరం కావడం, మార్కెట్లో కొనుగోలుదారులు తక్కువగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీనిని అదునుగా తీసుకున్నారు. ఎకరం ధర 10 లక్షలు ఉంటే 5 లక్షల నుంచి 6 లక్షల వరకే బేరం పెడుతున్నారు. తక్కువ ధరకే భూములు దొరుకుతూ ఉండడంతో పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు జరుపుతున్నారు. ఈ పరిస్థితి భూముల మార్కెట్ ధరలను అమాంతం తగ్గించింది. ఎన్నికలు ముగిసే వరకు ఈ ధరల పతనం కొనసాగుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. భూములు పూర్తిగా అమ్ముకోవడానికి ఇష్టపడని రైతులు తక్షణ ఆర్థిక అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ మరో ప్రధానమైన కోణం ఉంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కింద రైతుల నుంచి 5 రూపాయల వడ్డీకి భూములను కుదవ పెట్టుకుంటా వడ్డీ వ్యాపారులు రాతపూర్వకంగా ఈ ఏజీపీఏ ఒప్పందాన్ని చేసుకుంటున్నారు. ఇది కేవలం కుదవ కాదు, అప్పు తీర్చలేని పక్షంలో భూమిని అమ్మకానికి ఇచ్చేందుకు అధికారం ఇచ్చే పత్రం. రైతు సొమ్ము దొరికినా తన భూమిపై హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పు తీర్చినా కోర్టుల్లో కేసులు తప్పనిసరి పరిస్థితి నెలకొంటుంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉండడం వలన రంగారెడ్డి జిల్లా భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయినప్పటికీ ఈ సర్పంచ్ ఎన్నికల కారణంగా ఇక్కడ భూముల క్రయ విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములతో పాటు పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే రైతులు తమ భూములను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తక్షణ డబ్బు కోసం అత్యాశకు పోతున్న కొనుగోలుదారుల సంఖ్య పెరగడం ఆస్తుల బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల హడావిడి కారణంగా ఆఫీసుల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. భూముల క్రయ విక్రయాలు పెరగడంతో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించే దళారులు, బినామీ వ్యాపారులు భారీగా కమిషన్లు దండుకుంటున్నారు. రైతుకు అవసరం, కొనుగోలుదారుకు తక్కువ ధర మధ్య మధ్యవర్తిగా ఉండి ఇద్దరి నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారు. అత్యవసరంలో ఉన్న రైతులు దళారుల బేరసారాలకు తలగొక్క తప్పడం లేదు. అనేక సందర్భాల్లో దళారులు కొనుగోలుదారులతో కలిసిపోయి రైతులకు రావాల్సిన ధర కంటే తక్కువ వచ్చేలా కుట్ర చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక భూముల దందాను నమ్ముకున్న ఈ దళారీ వ్యవస్థకు ఎన్నికలు ఒక పండుగలా మారాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కేవలం గుర్తింపుతో పాటు డబ్బు కూడా అవసరం. లక్షల్లో ఖర్చు చేయగలిగిన వారికే పార్టీ మద్దతు లభిస్తుంది అనేది స్పష్టమైన సంకేతాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. సొంత భూములు అమ్ముకోవాల్సి రావడం లేదా వడ్డీకి కుదవ పెట్టడం అనేది వారి ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. గెలిచినా ఓడినా ఈ అప్పుల భారం వారిని వెంటాడుతోంది. అధికారంలోకి రావాలి అనే ఆశ ఆస్తులను కోల్పోయేలా చేస్తోంది.